హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ నమస్తే, గుడ్ మార్నింగ్, శుభోదయం. సో ఈరోజు మన ప్రజావాణి తెలుగు దినపత్రికలోని మెయిన్ పేజ్ వార్తా విశేషాలు ఎట్లా ఉన్నాయో ఒకసారి మనం చూద్దాం. పవిత్ర రంజాన్ మాసం ప్రారంభమైన సందర్భంగా ముస్లిం సోదరులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. మానవ సేవ చేయాలనే సందేశాన్ని రంజాన్ పండుగ సమస్త మానవాళికి అందిస్తున్నారు. ఏదైతే మరి ఇది రంజాన్ మాసం కాబట్టి మైనారిటీ ముస్లిం సోదరులందరికీ శుభాకాంక్షలు. ఈ యొక్క మీరు భక్తి శ్రద్ధలతోని మీ యొక్క యొక్క రంజాన్ పండుగని పునస్కరించుకునే యొక్క మాసం మరి మీరు భక్తిగా మరి ఎంతో నమ్మకంతో మొక్కుతూ ఉంటారు అల్లాని. సో అదేవిధంగా భారతదేశంలో ఉన్నటువంటి మైనార్టీ ముస్లిం సోదరులందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాను. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు మనం కుల మతాలకు అతీతంగా అందరం బాయ్ బాయ్ అందరం కలిసి మెలిసి ఉండాలి. అందరం కులము ఈ మతం అనటం కాకుండా మనందరం కలిసిమెలిసి ఉన్నప్పుడే భారతదేశం యొక్క విశిష్టతను మనం చూపించుకునేటటువంటి విధంగా ఉంటుందని చెప్పేసి ప్రేమ ఆప్యాలను మనం అందరం కలిసిమెలిసి పంచుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఖనిజ అక్రమ తవ్వకాలపై ఉక్కుపాదం. ప్రభుత్వ పనులకు టీజీఎండిసి నుంచే ఇసుక సరఫరా, మైనర్ మినరల్స్ బ్లాక్ల వేలానికి టెండర్లు పిలవండి. గనుల శాఖపై సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి. ఇసుకతో పాటు ఇతర ఖనిజాల అక్రమ తవ్వకాలు, అక్రమ సరఫరాలపై ఉక్కుపాదం మోపాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులను ఆదేశించారు. కఠిన చర్యతోనే అక్రమాలను అడ్డుకోగలమని, ప్రభుత్వానికి ఆదాయాన్ని పెంచొచ్చని సూచించారు. శనివారం హైదరాబాద్ లో ఐసీసీలో గనుల శాఖపై సీఎం సమీక్ష నిర్వహించారు. గత నెల రోజులుగా తీసుకున్న చర్యలతో ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్టబడిన విధానాన్ని, పెరిగిన ఆదాయాన్ని అధికారులు ఆయనకు వివరించారు. ఖచ్చితంగా ఏదైతే ఇసుక అక్రమ రవాణా తోవడం కానీ సప్లై చేయడం కానీ చేయదు. సో ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇది కొనసాగడంతో ఈనాడు తెలంగాణ రాష్ట్రానికి ఆదాయం పెరిగింది అన్నట్టుగా ఇక్కడ సమీక్షలో నిర్వహించడం జరిగింది. సో కొంతమంది అప్పట్లో ఇప్పుడు ఫిల్టర్ ఉసుకలు లేవు కానీ సో ఒకప్పుడు ఫిల్టర్ ఉసుకలతోని ఇల్లీగల్ గా ఉసుకని తయారు చేయడం కానీ దానివల్ల కన్స్ట్రక్షన్ చేసి కూలిపోయి నాసిరకమైనటువంటి కన్స్ట్రక్షన్స్ చేయడం జరిగింది. సో దానికి చెక్ పెట్టే విధంగా ఈనాడు తెలంగాణ రాష్ట్రానికి ఆదాయం కూడా వచ్చే విధంగా ఎక్కడ ఎవరు చిన్న చిన్న కుప్పలు తీసుకొచ్చి పోసుకోవద్దు. ఏమైనా ఉంటే తెలంగాణ రాష్ట్రం ఏదైతే ఏర్పాటు చేస్తున్నటువంటి ఆన్లైన్ లో కూడా పెట్టడం జరుగుతుంది కాబట్టి సో ఆ విధంగా మరి ఉసుకని తీసుకొని అక్రమంగా చేస్తే మాత్రం, ఇల్లీగల్ గా చేస్తే మాత్రం ఖచ్చితంగా యాక్షన్ తప్పదన్నట్టుగా చెప్పడం జరిగింది. ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు కేసీఆర్. ముస్లిం సోదరులకు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. పవిత్ర రంజాన్ మాసంలో ఆచరించే కఠోర ఉపవాస దైవ ప్రార్థనలు ఆధ్యాత్మికతను, క్రమశిక్షణను పెంపొందిస్తాయని అన్నారు. ముస్లిం మైనార్టీ అభ్యున్నతికి 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో పలు కార్యక్రమాల ద్వారా అభివృద్ధి సంక్షేమ పథకాలను అమలు చేసిందని గుర్తు చేశారు. ముస్లిం సోదరులు రంజాన్ పండుగను సంతోషంగా జరుపుకోవాలని, అల్లా దీవెనలు పొందాలని సీఎం కేసీఆర్ గారు ఒక రంజాన్ మాసం సందర్భంగా మరి ముస్లిం మైనార్టీ సోదరులందరికీ శుభాకాంక్షలు కూడా తెలియజేయడం జరిగింది. టన్నెల్లో కన్నీళ్లు, 8 మంది ఆనవాళ్లు గుర్తింపు. 8 మంది ఆనవాళ్లు గుర్తింపు. మట్టి దిబ్బ కింద 4, టన్నెల్ బోరింగ్ మెషిన్ కింద మరో 4, జిపిఆర్ పరికరం సాయంతో 5 లొకేషన్లలో మెత్తటి వస్తువులు. ఆదివారం 4 వెలికితీత. సోమవారం వరకు మరో 4 చనిపోయి ఉండొచ్చు. చనిపోయారు ఆల్రెడీ, మళ్ళీ చనిపోయి ఉండొచ్చు కాదు, అధికారికంగా ప్రకటించని ప్రభుత్వం. టనెల్ బయట అంబులెన్స్లు, బాధిత కుటుంబ సభ్యుల ఆర్తనాదాలు, నిద్రాహారాలు, మరి 300 మందికి పైగా సహాయ చర్యలు. ఆనవాళ్లు కనిపించిన చోట తవ్వకాలు. మన ఏదైతే స్కానర్స్ పెట్టేసి సో అక్కడ ఉన్నటువంటి ఒక 5 మీటర్స్ కానీ 7 మీటర్స్ కానీ ఇట్లా ఎంత లోతులు ఉన్నా కానీ అక్కడ గుర్తించేటటువంటి పరికరాలను తీసుకొచ్చి అక్కడ డెడ్ బాడీస్ ఎక్కడైతే ఉన్నాయో సో చాలా లెంతీగా ఉన్నది. ఇంకా అక్కడ కనీసం మనం డెడ్ బాడీస్ ని రికగ్నైజ్ చేసి సో ఎక్కడైతే ప్రజెంట్ లొకేషన్ ఉంటుందో అక్కడనే తవ్వకాలు జరిపి ఆ బాడీస్ ని తీసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాస్తవానికి బాధాకరం. సో అది మాత్రం ఈ యొక్క టనల్ బోరింగ్ లో వారి పాత్ర చాలా ఉంది. ఈనాడు సక్సెస్ఫుల్ గా ముందుకెళ్తే ఈనాడు నల్గొండ జిల్లాకి అసలు వ్యవసాయం చేసుకోవడానికి రైతులు ఎంతో సస్యశ్యామలంగా ఉండేవాళ్ళు, కానీ ఈనాడు మరలా బ్రేక్ పడడం జరిగింది. సో అది ఇంకా ముందుకు ఎట్లా వెళ్తుందో మనం చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మూసిపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలి. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎస్ వీరయ్య. ఉదాన్ పోజంపల్లి మూసి పునరుజ్జీవం సుందరీకరణ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న కార్యక్రమంపై అన్ని రాజకీయ పార్టీలతో అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని సిపిఐఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎస్ వీరయ్య ప్రభుత్వాన్ని కోరారు. ఖచ్చితంగా మూసి ప్రక్షాళనపై అధ్యయనం జరుగుతూ ఉంది. ఏ సెంట్రల్ ప్రభుత్వం నుంచి కూడా ఇంకా మాకు ఏ విధమైనటువంటి సహకారం అందడం లేదన్నట్టుగా రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరుగుతుంది. సో ఖచ్చితంగా మూసి ప్రక్షాళన జరగాలి. ఎందుకంటే ఆ చుట్టూ ఉన్నటువంటి పరిసర ప్రాంతాలు కలుషితంగా మారేటటువంటి ఛాన్సెస్ మనం చూడొచ్చు. సో దాన్ని సుందరీకరణ చేసుకునే భాగంగా సెంట్రల్ గవర్నమెంట్ కూడా సపోర్ట్ గా ఉండాలని చెప్పేసి కోరుతున్నాం. సో అది ముందుకెళ్ళాలి ఆ ప్రాజెక్ట్ కూడా.
100 జిల్లాల్లో పీఎం ధన్ ధాన్య కృషి 2025-26 బడ్జెట్ వెబినార్లో ప్రధాని వెల్లడి. వ్యవసాయ అభివృద్ధి రేటు సంక్షేమానికి తమ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ప్రధాని మోడీ తెలిపారు. దేశంలో వ్యవసాయ సామర్థ్యాన్ని పూర్తిగా ప్రయోగించుకోవాల్సినటువంటి అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఏదైతే నిన్న పిఎం కిసాన్ దాని కింద మరి రైతుల ఖాతాల్లో కూడా డబ్బులు జమ చేయడం జరిగింది. ముఖ్యానికి మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈనాడు ఎక్కడ రాష్ట్రాలు ఉన్నా కానీ ఆ రైతాంగానికి విలువలు ఇచ్చేటటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు, కానీ ఇంకా రైతాంగం అదే పరిస్థితులలో ఉంది. సో రైతులకి సరైనటువంటి గిట్టుబాటు ధర ఇచ్చినప్పుడే వారు పడ్డటువంటి కష్టానికి విలువ ఉంటుంది. సో ఉన్నటువంటి మార్కెట్ రేట్లో వాళ్ళు కష్టపడ్డదానికి అనుకూలంగా రావడం లేదు కాబట్టి రైతులు ఇంకా నష్టపోతున్నారు. రైతులు ఇంకా ఏ విధమైనటువంటి పరిస్థితుల్లో చాలా దీనస్థితిలో ఉంటుంటారు. కానీ వాళ్ళు ఎంతో కష్టపడి నాడు ప్రజలు భోజనం తింటున్నారంటే మనం రైతన్నని గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. ఎందుకంటే ఈనాడు రైతన్న లేనిది పబ్లిక్ ఎవరు ఉండలేరు. సో బార్డర్లో సెక్యూరిటీ కాసేటటువంటి సెక్యూరిటీ కూడా, ఇండియన్ సెక్యూరిటీ కూడా ఈ రైతన్న పండించేటటువంటి ధాన్యాన్ని తినాల్సి ఉంటుంది. సో ఖచ్చితంగా ప్రతి ఒక్క రైతన్నను గుర్తుంచుకోవాలి. రైతన్న కష్టాలు పడితే రాజ్యం రైతన్న కన్నీళ్లు కారిస్తే రాజ్యం బాగుపడదు అన్నట్టుగా మనం చూసుకోవచ్చు. ఎద్దేడ్స్ నేసం రైతన్న చేసిన ఏదైతే బాధపడుతూ చేసినటువంటి వ్యవసాయం ఇది చాలా బాధాకరం. సో ఇది దాన్ని ముందుకు తీసుకెళ్తూ మనము రైతులను ఆదుకోవాల్సినటువంటి ప్రయత్నం చేయాలి. సెంట్రల్ గవర్నమెంట్లు కానీ స్టేట్ గవర్నమెంట్లు కానీ సరైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలి అని చెప్పేసి కోరుతా ఉన్నాం. విరిగిపడిన మంచుకొండలు నలుగురు మృతి. ఉత్తరాఖండ్ మంచులో నలుగురు మృతి. డెహ్రాడూన్ ఉత్తరాఖండ్ లో మంచు చర్యలు విరిగిపడి ఘటనలో నలుగురు బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ BRO కార్మికులు చనిపోయారు. మరో 5గురు ఆచూకీ తెలియాల్సి ఉంది. 50 మందిని రెస్క్యూ సిబ్బంది రక్షించారు. అది మంచి చర్యలు విరిగిపడి నలుగురు మృతి చెందడం జరిగింది. $1 ట్రిలియన్ వ్యవస్థే లక్ష్యం. గ్రోత్ ఎక్స్పో సమ్మిట్ లో మంత్రి శ్రీధర్ బాబు తెలంగాణ రాష్ట్రాన్ని $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యమని రాష్ట్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి డి శ్రీధర్ బాబు అన్నారు. SLBCపై నిపుణుల విచారణ జరపాలి. ప్రమాదానికి బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వాలే కారణం. ప్రేక్షక పాత్రకై కేంద్రం పరిమితం. నిధులు తేలేని కేంద్ర మంత్రులు ఎంపీలు రాజీనామా. నేటి నుంచి స్థానిక సమస్యలపై పోరుబాట. నల్గొండలో విలేకరుల సమావేశంలో సిపిఐఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ. నల్గొండ రాష్ట్రంలో తీవ్ర విషాదం నింపిన SLBC ఘటనపై పూర్తి స్థాయిలో నిపుణులతో న్యాయ విచారణ జరపాలని సిపిఐఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ డిమాండ్ చేశారు. ఖచ్చితంగా దీనిపైన విచారణ జరపాలి. ఎందుకంటే రాష్ట్ర ప్రజల యొక్క ట్యాక్సుల రూపంలో వచ్చేటటువంటి డబ్బులను దుర్వినియోగం చేసేటటువంటి ప్రయత్నం మనం ఇక్కడ చూడొచ్చు. సో ఒక అవగాహన తో చేయాల్సినటువంటి పనులను నిర్లక్ష్యంగా వ్యవహరించి నాడు అక్కడ 8 మంది చనిపోవడానికి కారణమైనటువంటి కాంట్రాక్టర్ పైన చర్యలు తీసుకోవాలి. ఉన్నటువంటి టనల్ బోరింగ్ మెషిన్ ఈనాడు టోటల్ గా డిమాలిష్ అయిపోయింది. దాన్ని గ్యాస్ కట్టర్లతో కట్ చేసి నాడు డెడ్ బాడీస్ ని తీసేటటువంటి ప్రయత్నం అక్కడ జరుగుతూ ఉంది. సో కోట్ల రూపాయలు వెచ్చించి అంత చేసినా కానీ ఈనాడు పర్యవేక్షణ లేకుండా ఎక్కడైతే మట్టి నీళ్లు కారడంతోనే మరి కూలిపోవడంతో అక్కడ ప్రాణాలు కోల్పోయినారు. సో అక్కడ ముందే ప్రికాషన్స్ తీసుకొని జాగ్రత్త పడుంటే ఈ విధమైనటువంటి సంఘటనలు జరిగేవి కాదు. సో ఖచ్చితంగా దానిపైన విచారణలు జరపాల్సిందిగా కోరుతూ ఉన్నాం. పాస్పోర్ట్కు కొత్త నిబంధనలు. పాస్పోర్ట్ పొందేందుకు ప్రభుత్వం కొత్త నిబంధనలు విడుదల చేస్తూ గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చింది. 1980 నాటి పాస్పోర్ట్ రూల్స్ లో సవరణ చేసింది. పాస్పోర్ట్ దరఖాస్తు చేసుకున్న సమయంలో జనన ధృవీకరణ పత్రాన్ని సమర్పించాలని కొత్త రూల్స్ లో పేర్కొన్నారు. సో ఏదైతే పాస్పోర్ట్ తీసుకునే వాళ్ళు బర్త్ సర్టిఫికేట్ ను కూడా అక్కడ పొందుపరచాలని చెప్పేసి కోరుతున్నారు. సో అది రీసెంట్ గా యాడ్ చేయడం జరిగింది. సో ఇది ప్రజలారా మనం చూస్తున్నాం ఈరోజు మన ప్రజావాణి తెలుగు దినపత్రికలోని మెయిన్ పేజెస్ అండ్ వార్తా విశేషాలు. సో ప్రజలందరూ ఈ యొక్క వీడియోని లైక్ చేసి ఈ యొక్క సోషల్ మీడియాస్ లో ప్రమోట్ చేయవలసిందిగా కోరుతాను. అందరికీ సెలవు. నమస్తే.